హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చాలా మందికి మొహం మీద నల్ల మచ్చలు వచ్చి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటది. సో దానికి ఏమి యూజ్ చేయాలి, అది ఎలాంటి టిప్ అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆలు అండి. ఆలు ఒకటి, కొంచెం గోధుమ పిండి, కొంచెం హనీ. ఫస్ట్ ఇది వచ్చేసి ఆలుని వచ్చేసి తోలు తీసేసుకోవాలి. ఆలుని రాయడం వల్ల మచ్చలు నిజంగా పోతాయా? బంగాళదుంపలో విటమిన్ సి, B1, B3, B6 పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం వంటివి ఉంటాయి. అందువల్ల బంగాళదుంప మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బంగాళదుంపలో ఉండే విటమిన్ బి మరియు సిలు స్టార్చ్ కూడా మీ చర్మ రంగును కాంతివంతం చేస్తాయి. ఇది ముఖంపై ఉండే నల్ల మచ్చలను తగ్గిస్తుంది. గాయాలు, దద్దుర్ల వల్ల వచ్చే మంటలను తగ్గిస్తుంది. కళ్ళ చుట్టూ ఉన్న నలుపు పోగొడుతుంది. మిక్సీ పట్టిన తర్వాత ఆ రసాన్ని ఒక స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. బంగాళదుంప రసాన్ని దూదితో ముంచి దాన్ని కళ్ళపై పావుగంట సేపు ఉంచాలి. ఇలా రోజు చేస్తే నల్లటి వలయాలు తగ్గుతాయి. దాని రసంతో రోజు ముఖాన్ని కడుక్కుంటూ ముడతలు తగ్గుతాయి. ముఖంపై తెల్లటి మచ్చలు, ఎండకు కమిలిపోయిన చర్మానికి బంగాళదుంప రసం రాస్తే చర్మం మామూలు స్థితికి చేరుకుంటుంది. చాలామందికి ఫేస్ జిడ్డుగా కూడా ఉంటుంది. అలాంటప్పుడు బంగాళదుంపని ఏదైనా ముల్తాని మట్టి అలాంటి వాటిల్లో కూడా కలిపి తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆలు ట్యాన్ రిమూవ్ చేయడంలో చాలా బెస్ట్గా వచ్చేస్తుందండి. దీన్ని మెడకి కూడా యూజ్ చేసుకోవచ్చు. చేతుల పైన కానీ మెడ మీద కానీ ఎక్కడైనా ట్యాన్ ఉన్నా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా ముఖ్యంగా నల్ల మచ్చలకి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలామంది అసలు తెలుసు కదా మీకు, నల్ల మచ్చలు వస్తే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. చర్మం పైన జిడ్డు తొలగించడానికి కూడా ఈ ఆలు ఫేస్ ప్యాక్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. అయితే ఆలు తొక్కలు చాలా వరకు తీసేసే యూజ్ చేసుకుంటాము. దానికి రీజన్ ఏంటంటే ఆ తొక్కల్లో సొలనైన్ అనే విష పదార్థం ఉంటుంది కాబట్టి తక్కువ మోతాదులో తింటే మంచిదని చెప్పి ఆలుని మనం దేంట్లోనైనా వాడేటప్పుడు కూడా ఆ తోలు తీసేసి మరీ వాడుతూ ఉంటాము. ఇప్పుడు దీంట్లో మనం బాగా కలుపుకున్నాం కదా, ఉండలు లేకుండా కలుపుకున్న దాంట్లో ఒక స్పూన్ తేనె వేసి కలుపుకోవాలి. తేనె మీ చర్మాన్ని తేమగా, మృదుగా ఉంచుతుంది. బంగాళదుంప రసం సహజ బ్లీచింగ్ ఏజెంట్స్ని కలిగి ఉంటుంది కాబట్టి మీ చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ఇంకా వీట్ ఫ్లోర్ కూడా స్కిన్ వైటనింగ్కి మంచిగా హెల్ప్ అవుతుంది. ఈ మిశ్రమాన్ని ఇలా తీసుకొని ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 10 to 15 minutes ఉంచేసిన తర్వాత చల్లని నీళ్ళతో కడగాలి. ఏ ఫేస్ ప్యాక్ అయినా వేసుకున్నప్పుడు మనము అది చల్లని నీళ్ళతో కడిగేసిన తర్వాత సోప్ పెట్టకుండా చల్లని వాటర్తో కడిగేసి అలా వదిలేసేయాలి. అలా వదిలేసిన తర్వాత మీరు ఒక 2-3 hours వదిలేసిన తర్వాత ఆ తర్వాత ఫేస్ వాష్ సోప్తో కానీ లేదా ఫేస్ వాష్తో కానీ కడిగేసేయండి. అప్పుడు మీ ఫేస్ చాలా బ్రైటన్గా అనిపిస్తుంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.